సరే ఓకే గర్ల్స్, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తారా? ఎక్కడ డ్రాప్ చేయాలి? మీరు మమ్మల్ని ఏదైనా చిన్న హోటల్ దగ్గర డ్రాప్ చేసేయండి. మేము ఇవాళే ముంబై వచ్చాం. ఇవాళ రాత్రి ఏదైనా హోటల్లో గడిపి రేపు ఏదైనా మంచి అకామిడేషన్ చూసుకుంటాం. ఓకే ఫైన్. సర్లా ఆంటీ ప్రజ్ఞ గదిని అద్దెకివ్వాలని చెప్పారు. ప్రస్తుతం ఈ అమ్మాయిలు కష్టాల్లో ఉన్నట్టున్నారు. వీళ్ళు గనక సర్లా ఆంటీని కలిస్తే ఇంటి గురించి బెంగ పెట్టుకోరు. అయినా మీకు పేయింగ్ గెస్ట్ అకామిడేషన్తో అవసరమే ఉంది. నాకు తెలిసిన ఒక మంచి చోటు ఉంది, చాలా సేఫ్ ప్లేస్ అది. మీ ఇద్దరికి గనక ఓకే అయితే నేను మిమ్మల్ని ఇప్పుడే వెంటనే ఆ చోటుకి తీసుకెళ్తాను. బహుశా తను మనల్ని తన ఇంటికి తీసుకెళ్తానంటున్నాడేమో. ఓకే అలాగే. ఆర్ యు ష్యూర్? థ్యాంక్ యూ సో మచ్ అభి. డోంట్ వరీ. అదృష్టం బాగుండి సమయానికి గుర్తొచ్చింది. దీంతో వాళ్ళిద్దరికీ సంతోషం, ఈ అమ్మాయిలిద్దరికి కూడా ఆనందం. ఏమైపోయిందో ఏమో, ఈ ఇంట్లో నేను లేకుండా ఏ పని జరగదు. నేనది ప్రజ్ఞ కోసం ప్రత్యేకంగా తెప్పించాను. అబ్బా, ఇప్పుడు ఎవరిని పిలవను నేను? అసలు నా అలమారిని ఎందుకు ముట్టుకుంటారో ఏంటో, ఎక్కడ పెట్టేశారో ఏమిటో. ఇదిగో ఇక్కడుంది. అయ్యో దేవుడా, ఇవన్నీ తీయాలా ఇప్పుడు? సరళ, మబ్బులు ఉరుములు లేకుండా ఈ వర్షమేంటి? ప్రజ్ఞ జీవితంలో ఇప్పుడు ఎలాంటి చిరాకులు ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నట్టు? ఏంటా కారణం? నేను ప్రజ్ఞ కోసం ఏడవటం లేదు అత్తయ్య. నేను ఎవరి గురించి ఏడుస్తున్నానంటే, నేను వాళ్ళని కన్నాను కానీ అసలు వాళ్ళని ఈ రోజు వరకు చూడలేదు. నాకు వాళ్ళని చూడాలనుంది అత్తయ్య, వాళ్ళని ప్రేమించాలనుంది, వాళ్ళని గుండెలకు హత్తుకోవాలనుంది, అలాగే వాళ్ళ తల మీద చేపెట్టి ఆశీర్వదించాలనుంది. సరళ, నువ్వు అర్థం చేసుకో. వాళ్ళు కేవలం నీ కూతుళ్లే కాదు, రఘుకు కూడా కూతుళ్లే. వాళ్లకు నువ్వు కన్న తల్లివని, నువ్వింకా బతికే ఉన్నావని వాళ్ళకి తెలుసుండకపోవచ్చు. ప్రజ్ఞ కోసం, బుల్బుల్ కోసం అంత కుమిలిపోయావే, అది చాలదా? కానీ అత్తయ్య, వాళ్ళని నేను కన్నానత్తయ్య. వాళ్ళ మీద నా ప్రేమ మీకెలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియదు. నీకే ప్రేమ ఉంది, నువ్వంటే తల్లివి. నేను వాళ్ళకేమీ కాను కదా. నాకు గుర్తుకురారా వాళ్ళు? మర్చిపోలేదు. రఘు నాకొక్కగానొక్క కొడుకు. వాడు వెళ్లిపోయాడు. మొదట్లో నేను తట్టుకోలేకపోయాను, ఎలాగో నిబ్బరించుకున్నాను. అదే విధంగా నువ్వు నిబ్బరించుకోవాలి. నువ్వు గనక నిబ్బరించుకోకపోయినట్లయితే దానికి కూడా నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఇక ఆ చిట్కా ఏంటంటే ఈ కాఫ్ సిరప్. సరళా, ఓ గుక్క తాగు, నీ బాధలు దుఃఖాలు అన్నీ పోతాయి. ఇంత రాత్రిపూట ఎవరొచ్చుంటారు? నేను చూస్తానులే అత్తయ్య. దీన్ని మీరు కాస్త అల్మారాలో పెట్టేరా. అరే బాబు, ఇంత రాత్రి వేళప్పుడు మీరు? అభి రాక్ స్టార్, నీ గురించే అనుకుంటున్నావు. సరళ, అభిని లోపలికి తీసుకురా. సరేగాని ఇంత రాత్రి వేళొచ్చారు, ఇంట్లో అంత క్షేమేనా? ప్రజ్ఞకేమవుతుంది? నువ్వు కాసేపు మాట్లాడుకో. కరెక్ట్. తనింత రాత్రి వేళ వచ్చాడు అంటే నేను కాఫ్ సిరప్ తాగడానికి సిద్ధపడుతున్నట్టు తెలిసే వచ్చుంటాడు. అమ్మమ్మా, కాఫ్ సిరప్ అయితే నేను తప్పకుండా తాగుతా, గానీ అంతకంటే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? అదే, మీకు జ్ఞాపకం ఉందా మీ ఇంట్లో? అదే, 1 minute. గర్ల్స్, కమాన్ ఇన్. చూడండి, అభి,
ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చెప్తున్నాను ఉండండి. ఈ అమ్మాయి ఏమో పి, ఈ అమ్మాయి ఏమో జి. అంటే నేను అనేది పీజీ. ఆంటీ గారు మీరే కదా నాతో అన్నారు మీకు ఈ ఇంట్లో ఉండడానికి అమ్మాయిలు కావాలని. అదే పీజీలు. వీళ్ళు అందుకే వచ్చారు పీజీ. నేను అలా అన్నమాట నిజమే, కానీ ఇంత రాత్రి వేళప్పుడు ఇలా అమ్మాయిలు నీకెక్కడ కనిపించారు? అదే రోడ్డు మీద. అంటే నా ఉద్దేశం వీళ్ళిద్దరూ లగేజ్ పట్టుకుని రోడ్డు మీద కనిపించారు. అదే ఇప్పుడిప్పుడే సిటీకి వచ్చారు. ఉండడానికి ఇల్లు లేదు. అందుకే ఇక్కడైతే సేఫ్ గా ఉంటుందని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. అదేంటంటే మీకు కూడా ఇంట్లో ఎవరు తోడుగా లేరు కదా. మ్యాచ్ చేశాను కదా అంటే నేను కరెక్ట్ గా చేశానుగా. జనం అందరూ ఊరికే అంటారా నిన్ను రాక్ స్టార్ అని? నువ్వు మంచితనంలో కూడా గొప్ప రాక్ స్టార్ వే. 100%. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మాయిలు మీరెక్కడి నుంచి వచ్చారు? మీ అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటారు? ఒకవేళ సరదాగా వచ్చుంటే ఎవరైనా బంధువు అడ్రస్ అయినా ఉంటుందిగా, లేదా పని మీద అమ్మా తల్లి, నువ్వు కాస్త ఆపుతావా? అలా ప్రశ్నల వర్షం కురిపించేస్తే ఎలా? చూస్తున్నావుగా వాళ్ళెంత అలసిపోయి వచ్చారో. ముందు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు. తినడానికి తాగడానికి ఏదైనా ఇవ్వు. స్నానానికి ఏర్పాట్లు చేసి అప్పుడు అడుగు నీ ప్రశ్నలన్నీ. ఆహా ఏం చెప్పారు? ఐ మీన్ ఆంటీ గారు ఇంతటి తెలివైన నానమ్మ ఇంట్లో ఉన్నారు కాబట్టి వేరే ఇంటర్వ్యూలు అవి అవసరం లేదు కదా, అవునా? లేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే నానమ్మ 2 నిమిషాల్లో చెప్పేయగలరు మంచి కుటుంబం నుంచి వచ్చిన మంచి పిల్లలు అని. ఇదిగో చూడు, నువ్వు నన్ను కాకాపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు బాగా ప్రయత్నం చెయ్యి. మనిద్దరికి సరిపోతుంది. మా అత్తయ్య ఇలా ఎంతసేపైనా మాట్లాడగలరు. నేను మీకు మీరు ఉండబోయే గది చూపిస్తాను. బాగా అలసిపోయి ఉంటారు కదా, పైగా బాగా పొద్దెక్కిపోయింది. అలసిపోయి ఉంటారు. రండి లోపల రండి. రండి. జానకి ముందుగా అవి మీరంతా కూడా వెళ్ళి తీసుకురా. హాయిగా రిలాక్స్ మీరు కూర్చోండి అవ్వండి. బాబు. తొందరగా తీసుకురా వెళ్ళు. జానకి ఆంటీ గారు, అలాగే తినడానికి కాఫ్ తాగడానికి సిరప్, కాఫ్ ఏంటండి? సిరప్ కూడా తీసుకురా. చెప్పండి అమ్మమ్మ, ఇంకేంటి కబుర్లు? అదే కాఫ్ సిరప్. హాయ్ రాక్ స్టార్, నేను మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి. అది నేను నా సోషల్ నెట్వర్క్ సైట్ లో పెట్టాలి. నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ఫోటో చూసి కుళ్ళుకుంటారు. భలే ఉంటుంది. నేను వెళ్తున్నాను. ఐ లవ్ యూ. అభి తీసుకో, సంతోషిస్తుంది. యా. ఆర్ యూ హ్యాపీ? ముందు వెళ్ళి నీ గది చూసుకో, లేదంటే బాత్రూమ్ లో పడుకోవాల్సి వస్తుంది. ఓకే. చూడండి ఈ గది ఎలా ఉంటుంది మీ ఇద్దరికి. రండి. ఓహో, బయట కూడా అభి, లోపల కూడా అభి. పర్ఫెక్ట్ గా ఉందంటే అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. నేను ముందే చెప్పానుగా మీ ఇద్దరికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని. నేను ఈ కిటికీ కర్టన్స్ కూడా కొంచెం తొలగిస్తాను. ఇక్కడ నుంచి చక్కటి గాలి వస్తుంది. అయ్యో ఈ దుప్పటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. ఇంతకీ ఈ గది ఎవరిది ఆంటీ? అంటే నా ఉద్దేశం ఇంతకు ముందు ఈ గదిలో ఎవరుండేవారని. మా అమ్మాయి గది. తనకి పెళ్ళైపోయిందమ్మా, అత్తారింటికి వెళ్లిపోయింది. తను వెళ్లిపోయినప్పటి నుంచి ఈ గది ఇలాగే ఉంది. మీకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకుంటాను. తన పేరేంటి ఆంటీ? ప్రజ్ఞ. ప్రజ్ఞ? ఈ పేరు ఇది వరకు ఎక్కడో విన్నట్లుందే, కానీ ఎక్కడ విన్నాను? చాలా మంచిది మా అమ్మాయి ప్రజ్ఞ. ఎంత మంచిదంటే ఏం చెప్పను. ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. తన గురించి అస్సలు పట్టించుకోదు. నా కూతురు లాంటి పిల్ల ఇంకొకరెవ్వరూ ఉండరు. కానీ నాకు అసలు ఏమీ చెప్పదు. తన సమస్య ఏమిటో అస్సలు చెప్పదు. ఎప్పుడు చూసినా తనలో పంటుంది. నేను డాక్టర్కి చూపించుకోని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట వింటేగా తన పంతమే నెగ్గాలంటుంది. అయ్యో, మీరిద్దరూ అలసిపోయి ఉంటారు. విశ్రాంతి తీసుకోండి. పొద్దున మాట్లాడుకుందాం. ఎప్పుడు చూసినా నా గోల నాది. ఆంటీ గారు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు కదా. ఎమోషనల్ కాదు, వాగుడు అంటే బెటర్. అది కూడా బుల్లెట్ ట్రైన్ అంత స్పీడ్ గా. నేనైతే ట్రైన్ ఎప్పుడు ఆగుతుందా అని చూశాను, కానీ లేదే. వాగుతున్నారు. దేనికైనా లిమిట్ ఉండాలిగా. అచ్చం నీలాగే నువ్వు కూడా మాట్లాడడం మొదలెడితే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటావు కదా. అలాగే చూడు, అచ్చం నీలాగే నేను మాట చెప్తాను విను. నేను చెప్పాను కదా. నేను అలానే ఎప్పుడన్నాను? అప్పుడప్పుడు అలా అంటావు. అంటే ఒక వాక్యం అయ్యేసరికి ఆ మాటే అంటుంటావు. ప్రతి లైను ముగిసాకన్నమాట. అంటే నా ఉద్దేశం ఎక్స్పెక్టెడ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎవ్రీ పారాగ్రాఫ్. నాకేం అర్థం కాలేదంటావా? అర్థం కావాలంటే ఆవిడ మాటల మీద కంటే ఆవిడ మీద ఎక్కువ ధ్యాస పెట్టుంటే అర్థమవుతుంది. ఆవిడెంత మంచివారో చూడు. కూతురంటే ఎంత ప్రేమ మమకారం. పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత కూడా కన్న ప్రేమ అలాగే ఉంటుందేమో. నాకేమనిపిస్తుందంటే తను ప్రతి క్షణం ప్రతి నిమిషం తన కూతురు గురించి ఆలోచిస్తుందని.
కేవలం తన కూతురు గురించి మాత్రమే, ఇంకెవరి గురించి తనకసలు పట్టనే పట్టదనుకుంటా. కానీ అదైతే తప్పు కదక్కా. ఐ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ వేరు. వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వాలి కదా. సృష్టి, బ్లడ్ రిలేషన్ అంటే అది వేరేలా ఉంటుంది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. కానీ నువ్వైతే ఈ రోజు నుంచి నీ లైఫ్ లో ఒక రూల్ పెట్టుకోక, అది ఖచ్చితంగా ఫాలో అవ్వు. ఈ తల్లి ప్రేమ లాంటి కబుర్లన్నీ పక్కన పెట్టేసి మన అమ్మని వెతికే పని మొదలు పెట్టు ప్లీజ్. నేను చెప్పాను కదా, మన తలరాతలో అమ్మని కలుసుకునే అవకాశం ఉన్నట్టు లేదని. కనీసం మనకి ఆవిడ పేరు కూడా తెలీదు. సరళ, మన అమ్మ పేరు సరళ. వాట్ అక్కా, నీకమ్మ పేరు తెలుసు కూడా నాకింతవరకు చెప్పలేదా? అది నాన్నగారు నాకు చెప్పారు. మనం ఆయనకి ప్రామిస్ చేశాం కదా, అప్పుడే చెప్పారు. హా? నీకెందుకు చెప్పలేదు అంటే నువ్వు అప్సెట్ అయిపోతావని చెప్పలేదు. ఇప్పుడు ఏమైంది? చెప్పకపోవడమే మంచిది. లేదంటే యు నో వాట్, నేను ఇక్కడికి వచ్చేదానే కాదు. పైగా నాకు ఆవిడని చూడాలన్న ఇంట్రెస్ట్ కొంచెం కూడా లేదు. ఐ డోంట్ వాంట్ మీట్ హర్, నెవర్ ఎవర్. ఫ్రెష్ అయ్యి వస్తాను. మా అమ్మ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. మమ్మల్ని పేయింగ్ గెస్ట్ గా ఒప్పుకున్న ఈవిళ్ళ ఉంటుందా, లేక సృష్టి చెప్పినట్లు ఆవిడ సెల్ఫిష్ గా ఉంటుందా? ఓ పని చేస్తాను, ఇదిగో ఈ మనీ తీసుకో, మంచి ట్రీట్మెంట్ చేయించుకో. అలాంటి నీచుణ్ణి ఎక్కడా చూడలేదు. దేవుడి దయ వల్ల ఈ జన్మలో ఇంకోసారి వాడి మొహం నేను చూడకూడదు. కమ్ కమ్ గర్ల్స్. రిలాక్స్ రిలాక్స్ గర్ల్స్, తనేమి భూతం కాదు. పరిచయం చేస్తాను, ఉండండి. ఈవిడ గారే మా నాయనమ్మ. రిలాక్స్ గర్ల్స్, ఫార్మాలిటీస్ అవసరం లేదు. పాత పద్ధతిలో పలకరింపులొద్దు. యునో హౌ టు విష్ మై గ్రానీ. దట్స్ ఇట్. ఈవిడ గారే మా జీవితానికి మార్గదర్శి. 100% ఎస్ రైట్. ఇక మీ ఇద్దరమ్మాయిలకి టైం అయిపోయింది. గుడ్ నైట్. ఇళ్ళకి వెళ్ళండి గర్ల్స్, కరణ్ నిద్రపోవాలిక. ఓకే రాజు? ఎస్ మ్యామ్. లవ్ యూ నానమ్మ. ఇవాళ నువ్వు స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడాల్సింది. అవునా? స్టేడియం మొత్తం మోత మోగింది. 4లు 6లు. నాకు బాగా తెలుసులే నువ్వు స్టేడియంలో ఎలాంటి 4లు 6లు కొట్టావో. ఏంటేదో అంటున్నావు? సాకులు చెప్తున్నాడు. ఎన్నాళ్ళని ఇలా రొమాన్స్ దాస్తావు? సాకులా? నా అన్నయ్య. ఏంటి అన్నయ్య, నానమ్మకి అంత తెలుసా? ఓ, నానమ్మకి ఏ ప్రాబ్లం లేదన్నమాట. నో ప్రాబ్లం. లవ్ యూ నానమ్మ. ఒకటి చెప్పు నానమ్మ, ఏంటి క్యూట్ గా కనిపిస్తున్నావు? థ్యాంక్ యూ. ఓ, అన్నయ్య 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 అన్నయ్య. రేపు ఉదయం ప్రాక్టీస్ కి వెళ్ళాలి, నిద్రపోవాలి. నానమ్మా నువ్వు వెళ్ళి పడుకో, వీడిని నేను చూసుకుంటాను. రాజు. అవునా? అన్నయ్య, నువ్వు అసలు మ్యాచ్ వచ్చి ఉండాల్సిందే. వచ్చి నేనేం చేస్తాను? నీలా షాంపియన్ తాగలేనుగా. ఏమంటావు? లేకపోతే స్టేడియం బయట 4లు 6లు కొట్టేవాడివి కదా. అయిన వాడు యు మీన్ గర్ల్సేగా? జాగ్రత్త. అవన్నీ నీలాంటి వాళ్ళకి చెల్లుతాయి. వెళ్దామా? ఐ లవ్ యూ బ్రదర్. లవ్ యూ టూ కరణ్. ఐ లవ్ యూ మోర్ బ్రో. రైట్ దేర్ యు గో. ఓకే. నువ్వు త్వరగా చేంజ్ చేసుకుని నిద్రపో. ఓకే మామ్. ఊరికే ఓకే ఓకే అంటే సరిపోదు. పొద్దున్నే ప్రాక్టీస్ కి వెళ్ళాలి. నేను టైం తీసుకొస్తానని నేను ప్రామిస్ చేశాను. ఆ బాధ్యత నాది. అలారం సెట్ చేస్తున్నాను. ఓ, ప్రాక్టీసా? ఏం రావా? అదేం కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా నిన్నే కాంటాక్ట్ చేస్తున్నారా? మంచిదేగా. అందుకే నీకు హ్యాంగ్ ఓవర్ లేకుండా ఉండాలని ముందే నేను నీకు మందిస్తున్నాను. ఓకే ఓ, ఓకే, no, చేంజ్ no, చేంజ్ no, no, చేంజ్. no, 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 no. Listen, 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 bro, listen. వద్దు, నేను ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా. అవన్నీ పక్కన పెట్టు. ముందు నెట్ ప్రాక్టీస్ కి వెళ్ళాలి. వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఉన్నావు కదా అవన్నీ చూసుకోవడానికి. ఓ, ఇప్పుడు నువ్వు కాల్ చేయాలి. హలో. ఓ, హా, నేను రిషబ్ రాజ్ ని మాట్లాడుతున్నాను. రేపు కరణ్ రాజ్ ప్రాక్టీస్ కి లేట్ గా వస్తాడు. తన ప్రాక్టీస్ టైమ్స్ 6 బదులు 10 కు మార్చండి. అన్నట్టు వాడి ఒళ్ళు హోనం అయ్యేలా ప్రాక్టీస్ చేయించడం మాత్రం మర్చిపోకండి. అసలు వాస్తవం ఏంటంటే నేను ఫుల్ గా కొట్టేశాను. నాకు హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంది. అలా చేస్తాను నేను. నువ్వు మా అన్నయ్యవే, నా కోసం ఏమైనా చేయగలవు.
నువ్వు నన్ను కాకా పట్టుకు. గో చేంజ్. నీ దగ్గర బాగా స్మెల్ వస్తుంది, వెళ్ళు. పంపు కొడుతుందా? ఎక్స్క్యూజ్ మీ, ఇది నా గర్ల్ ఫ్రెండ్స్ పర్ఫ్యూమ్ వాసన. కావాలంటే నీకు కూడా ఇస్తాను, బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్ నా? నో, పర్ఫ్యూమ్ ని మాత్రమే. ఎనీథింగ్ ఫర్ యూ బ్రో, ఎనీథింగ్. నిజంగా నా కోసం ఏదైనా చేస్తావా? నేను చెప్పేది ఏంటంటే నీ కెరీర్ కోసం నువ్వు కొంచెం సాఫ్ట్ గా తాగాల్సి ఉంటుంది. కరణ్, క్రికెటర్ గా మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు ఇలాగే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే నిన్ను రేపో మాపో నేషనల్ టీం కి ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? రిలాక్స్, నువ్వు ఇక్కడ కూర్చో. నేను నీకు 4లు 6లు ఎలా కొట్టానో చెప్తాను. ఇలా పెట్టి ఇలా కొడితే ఒక 4, ఇలా కొడితే ఒక 6. కరణ్ కరణ్ అంటూ అమ్మాయిలు కేకలు వేస్తారు చూడు. అయినా అవన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. అఫ్ కోర్స్ నేనున్నాను. అన్నయ్యలుండేది తమ్ముళ్ళని చూసుకోవడానికే కదా. నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యాలిగా. ఇప్పుడు తెలిసింది ఉన్నట్టుండి ఎందుకు నువ్వు సైలెంట్ అయ్యావో. లేదంటే రోజంతా బెకా 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 మాట్లాడుతూనే ఉంటావు. ఏంటి గోల? ఇదేంటి సర్లా, ఇంత పొద్దున్నే నిద్రలేచో? ఎంత గోలగా ఉంటే నిద్రలా పడుతుంది అత్తయ్య? మీకు వినపడ్డం లేదా? అసలు ఇంత పెద్దగా మ్యూజిక్ ఎవరు పెట్టారు పొద్దునే? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా వేరే ఎవరై ఉంటారు సరళా. నిన్న కొత్తగా మన ఇంటికి వచ్చారు చూసావా ఆ అమ్మాయిలు? వాళ్లే అంత గోలగా పెట్టుకుని ఉంటారు మ్యూజిక్. అవునత్తయ్య, రాత్రి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పుండాల్సింది నేను. పొద్దుడు కూడా చెప్పొచ్చు, అయితే ప్రశాంతంగా చెప్పాలి, వాళ్ళకి అర్థం అయ్యేలాగా. అలా కాదత్తయ్య, మన ఇంటి నియమాలు పద్ధతులు ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి. ఇలా ఇష్టారాజ్యంగా ఎలా ఉంటారు వాళ్ళు? ఇంత గట్టిగా మ్యూజిక్ ఎవరైనా పెట్టుకుంటారా? నేను ఇప్పుడే వెళ్లి చెప్పొస్తాను. అరే ముందు టీ తాగి వెళ్ళు. ఇంత గోలగా ఉంటే నేను టీ ఎలా తాగనత్తయ్య? ముందు మాట్లాడతాను, ఆ తర్వాత టీ తాగుతాను. సరళ, అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇదేమన్నా వాళ్ళ సొంతిల్లా? వాల్యూమ్ ఎందుకు తగ్గించావు? చిన్నపిల్లల చేయి సృష్టి. ఇంత గట్టిగా విన్నంత మాత్రాన చెత్తపాట మంచి పాట అయిపోతుందా? అరే కొంచెం అర్థం చేసుకో. తెలుసు కదా ఈ ఇంట్లో మనమే కాకుండా వేరే వాళ్ళు ఉన్నారని. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తావా? అక్క, రాక్ స్టార్ అభి పాడిన పాట హై వాల్యూమ్ లో వింటే ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది. లేదంటే నాకు డాన్స్ చేయాలనిపించదు. చూడు, నువ్వు పాట విను లేదా డాన్స్ చేయి, కానీ వాల్యూమ్ నార్మల్ గా ఉండాలి. ఓకే? అక్క, పెద్దదానివని మరి ఓవర్ చేయకు నువ్వు. ఓకే, ఈ రోజుకి నా మాట విను. రేపు నీకోసం ఇయర్ ఫోన్స్ తెచ్చిస్తాను, సరేనా? బ్లూటూత్ వేనా? బ్లూటూత్ ఓకే. ఏం సరళ, ప్రజ్ఞా బుల్బుల్ జ్ఞాపకం వచ్చారు కదూ? నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇవాళ మన పిల్లలు మన దగ్గరగా లేరని బాధపడుతూ కూర్చోటమా, కొత్తగా ఈ ఇద్దరమ్మాయిలు మనకి దొరికినందుకు వాళ్ళని అభినందిద్దామా? సరళ, అటు చూడు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానాలు చూస్తుంటే మన ప్రజ్ఞా బుల్బుల్ మధ్య ఉన్న ప్రేమే గుర్తొస్తోంది. వాళ్ల లోటు ఇంకెవరూ భర్తీ చేయలేరు. వీళ్లను చూస్తుంటే ప్రజ్ఞా బుల్బుల్ లేరనే బాధని కాస్తైనా మర్చిపోవచ్చు. వినండి వినండి వినండి, ఈ రోజు తాజా వార్త వినండి. సడన్ గా ఈ సిటీకి నేనెందుకు వచ్చానో ఈ రోజు నాకు తెలిసిపోయిందక్క. ఏంటో చెప్పనా? వేషాలు వైకు, చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఎందుకంటే నా లక్ష్యం ఏంటో నాకు తెలిసిపోయిందక్క. నేను ఈ సిటీలోనే పెద్ద ఫేమస్ మోడల్ అవుతాను. ఆ తర్వాత నా పేరు ప్రఖ్యాతలను అడ్డు పెట్టుకుని నేను కరణ్ లాంటి హాట్, రిచ్, ఫేమస్ క్రికెటర్ ని నా వల్ల పడేసుకుంటాను. నీకేమైనా మతిపోయిందా? పిచ్చెక్కిందా? అక్క, నీకు తెలుసుగా వాడెంత పరమ నీచుడు అని. అయితే నువ్వెందుకు అంత కోపడుతున్నావు? ఏ, తను నిన్న రాత్రి కల్లో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశాడా ఏంటి? ఏమైనా కానీ ఈ చెడిపోయిన ధనవంతుల వ్యవహారమే వేరుగా ఉంటుందక్క. ఎంత చెప్పినా ఇలాంటి విషయాలు నీకేమీ అర్థం కావులే. ఈ విషయాలన్నీ ఎందుకులే, నేను లాంగ్ స్టోరీని షార్ట్ గా చెప్తాను. నేను నా కెరీర్ ని డిసైడ్ చేసుకున్నాను. ఐఎమ్ గోనా బి ద నెక్స్ట్ సూపర్ మోడల్ సృష్టి అరోరా. టాటాడాన్! అంటే నువ్వు అనుకున్నట్టు నీ పగటి కల నిజమయ్యేదాకా అప్పటిదాకా ఆబ్వియస్లీ ఇంటి ఖర్చులతో సహా అన్ని నేనే మేనేజ్ చేయాలన్నమాట. ఓ వావ్ అక్క, నువ్వింత షార్ప్ అని నాకు ఇంతవరకు తెలీదు. నువ్వు ఇంట్లో ముసలావుడు కంటే ఎక్కువ ఫాస్ట్ గా ఉన్నావు. నాకు ముందే తెలుసు. మనం ముంబైకి వచ్చినప్పటి నుంచి నీ బుర్రలో ఇలాంటి క్రేజీ ఐడియాలు వస్తూనే ఉన్నాయి. అందుకే అన్ని ఖర్చులు నేనే మేనేజ్ చేయాల్సి వస్తుంది.
అందుకే నేను ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అడ్రస్లన్నీ తీసి పెట్టుకున్నాను. నేను ఈ రోజే జాబ్ కోసం అప్లై చేస్తాను. అన్నిటికంటే ముందుగా మనం ఈ ఇంటికి రెంట్ అరేంజ్ చేసుకోవాలి. ఈ ఆంటీ ఏమైనా మన సొంత అమ్మ, మనం ఇక్కడ ఫ్రీగా ఉంటానంటే ఒప్పుకోవడానికి? అందుకే నేను ఇలా ఆలోచించాను. ఏంటంటే నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావా? లేదే. నేను వెళ్తున్నాను. అక్క ఒకసారి ఇలా చూడక్క. ఏంటి ఇది ఏంటది? విజయ్ భవ. ఓ గాడ్, సృష్టి ఇదేంటి? ఈ అమ్మాయిలు ఎవరో ఉంటారక్క. చూపించు.